City Cable. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా ఎండ తీవ్రత పెరిగిపోయింది కనుక వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యరత్న సాయి తరుణ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయప్రసాద్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ వృద్ధులు మరియు చిన్నారులకు త్వరగా వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 6 గంటల తర్వాత అవసరం ఉంటే బయటికి వెళ్లాలని, మధ్యాహ్నం బయటికి వెళ్లకూడదని డాక్టర్ సూచించారు. వేసవి కాలంలో సెలవులు వస్తాయి కనుక మధ్యాహ్నం సమయంలో ఆడుకోవడానికి పిల్లలు బయటికి వెళ్లరాదని డాక్టర్ సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ఎండ తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని డాక్టర్ సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని, ఎవరు కూడా తమ సొంత వైద్యాన్ని చేసుకోరాదని అర్హత ఉన్న డాక్టర్ను సంప్రదించి తగు సూచనలు పాటించాలని తెలిపారు. ఎండాకాలంలో ముఖ్యంగా తెలుపు రంగులో ఉన్న కాటన్ దుస్తులను వేసుకోవాలని డాక్టర్ తెలిపారు. బిర్యానీ మరియు ఒకరోజు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను భుజించరాదని తెలిపారు. కోకోనట్, ఓఆర్ఎస్, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తాగాలని డాక్టర్ సూచించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని కానీ, ఫిల్టర్ వాటర్ ని కానీ కనీసం రోజుకు 3-4 గ్లాసుల నీటిని ప్రతిరోజు తాగాలని డాక్టర్ జయప్రసాద్ సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలకందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు ఇప్పుడు సమ్మర్ వేసవి స్టార్ట్ అవుతుంది. ఇది మార్చి నుంచి మే వరకు ఈ వేసవి ఉంటుంది కాబట్టి మనం వేసవి కాలంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో దాని మీద మనం ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా వేసవి కాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు తొందరగా ఈ హీట్ స్ట్రోక్ వడదెబ్బకు గురవుతారు. సో అందుకబట్టి ఈ చిన్నపిల్లలకు, వృద్ధులకు తొందరగా డిహైడ్రేషన్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. థర్మోరెగ్యులేటర్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మనకు వేసవి కాలంలో పిల్లలకు హాలిడేస్ ఇస్తాం. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం హాలిడేస్ ఇచ్చారు కాబట్టి కొన్ని ఫంక్షన్స్ పోవడము, కొన్ని టూర్స్ పెట్టుకుంటాము. ఇలాంటి పెట్టుకున్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే, ఈ ముఖ్యంగా 12 o'clock నుంచి మనము 4 o'clock మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ మనము బయట తిరగడము అనేది గ్యాప్ ఇచ్చేసి మిగతా మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణం చేస్తే ఈ వడదెబ్బకు గురి కాకుండా ఉంటాము. అయితే చిన్నపిల్లల్లో వడదెబ్బ, చిన్నపిల్లలు హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఆడుకోవడం అనేది కామన్. సో ఆడుకునేటప్పుడు మనం ఏం చేయాలి, పిల్లలకు కంపల్సరీ 2 కానీ 3 సార్లు కానీ స్నానం చేయాలి, అంటే టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి. అంతేకాకుండా పిల్లలు ఆడుకోవాల్సి వస్తే ఎర్లీ అవర్స్లో కానీ లేదా ఈవినింగ్ అవర్స్లో ఆడుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా పిల్లలకు కాటన్తో కూడిన దుస్తులు, మెయిన్గా వైట్ కలర్ దుస్తులు, డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ దుస్తులు వేస్తే ఆ టెంపరేచర్ అబ్జర్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. వైట్ కలర్ దుస్తులు వేస్తే అవసరమైతే క్యాప్స్ పెట్టుకోవడం, పెద్దవాళ్ళు అయితే గాగుల్స్ పెట్టుకోవడం, ఇవి చేసుకోవాలి. అంతేకాకుండా వృద్ధులలో అయితే సేమ్, వాళ్ళు కూడా డయాబెటీస్, షుగర్, బీపీ అలాంటి వాళ్ళు, లేదంటే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, స్టెంట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వృద్ధులలో కూడా సాధ్యమైనంత వరకు అవసరమైతేనే బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అత్యవసర పరిస్థితి అయితే కానప్పుడు మనము ఒకవేళ అంత అవసరమైతే ఈవినింగ్ అవర్స్లో లేదంటే మార్నింగ్ అవర్స్లో ప్రయాణం చేయడం ఉత్తమం. వృద్ధులకు కూడా ఇలా అసలు సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఈ వడదెబ్బ కలిగినప్పుడు ఫస్ట్ మనిషికి స్వెటింగ్ ఎక్కువ వస్తుంది, డిహైడ్రేషన్, నాలుక ఎండిపోతుంది, తర్వాత పల్స్ రేట్ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, గిడ్డినెస్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. వీటితో పాటు ఇవి అన్నీ మేనేజ్ కాకపోతే తీవ్రమైన దశలో ముఖ్యంగా ఈ వృద్ధులకు, చిన్నపిల్లలకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఎక్కువ టెంపరేచర్ అయితే అందరికీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్, అంటే కన్వర్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనపడుతుంటాయి. అందుకని మనకి ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగింది అనిపించడం, ఈ సిమ్టమ్స్ వామిటింగ్స్ రావడం, మోషన్స్ కావడం, లేదా గిడ్డినెస్ రావడం, తల తిరగడం, లేదంటే స్వెటింగ్ రావడం వచ్చినప్పుడు మనం సొంత వైద్యం చేయకుండా మనం దగ్గరున్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కానీ లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంతేకాకుండా ఒకవేళ మనం తీసుకురావాల్సిన సమయం కొద్దిగా లేట్ అయ్యే టైంలో మనం ఇంటి దగ్గర ఒక పేషెంట్ కాన్షియస్లో ఉంటే మజ్జిగ కానీ, నీరు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ తాగిపించేసి బాడీని చల్లటి దుస్తులతో లేదంటే ఐస్ ప్యాక్ పెట్టిన దుస్తులతో బాడీ శరీరాన్ని కాపం చేయాలి. దీనివల్ల థర్మోరెగ్యులేషన్, బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఆ లోపు మనం తగ్గిన వెంటనే ఇమీడియట్గా హయ్యర్ సెంటర్కు షిఫ్ట్ చేసుకోవాలి. ఈ ఎండ తీవ్రతను మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ వడదెబ్బతో ప్రాణాలు పోయే స్థాయి కూడా ఉంటుంది నెగ్లెక్ట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే సొంత ట్రీట్మెంట్ ఎప్పుడు పోకూడదు. ఎందుకంటే ఏదో ఉల్లిపాయనో లేదా అదే అని చేసేసుకుంటా దాంతో తగ్గుతాయని చూస్తే చివరికి కన్వల్షన్స్ వచ్చిన తర్వాత లేదంటే పేషెంట్ అన్కాన్షియస్ అంటే
స్పృహ తప్పిపోయిన తర్వాత, కోమలపోయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉండాల్సి వస్తుంది. తర్వాత మనము ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ వైట్ కలర్ సంబంధించినది, కాటన్ సంబంధించిన దుస్తులు ధరించడం ఉత్తమం. దాంతోపాటు బయటకు వెళ్తే క్యాప్స్ కానీ గాగుల్స్ కానీ పెట్టుకుంటే ఎండ తీవ్రతను మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. అయితే తినవలసిన పదార్థాలు ఏముంటాయి? ముఖ్యంగా మనము పండ్లలో అయితే వాటర్ ఎక్కువ పర్సెంటేజ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ మిలన్, పుచ్చకాయ కానీ, కీరా కానీ ఇలాంటివి తీసుకుంటే దానిలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో పర్సెంటేజ్ వాటర్ తగ్గినా కానీ అది కాంపన్సేట్ చేయగలుగుతాయి. అట్లనే ఫ్రైడ్ సంబంధించిన వస్తువులు చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఈ బిర్యానీలు కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, లేదంటే ఫ్రైడ్ చేసిన వస్తువులను అవాయిడ్ చేసేసి లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే కర్డ్ రైస్ కానీ చాలా లైట్గా ఉండే ఫుడ్లు తీసుకొని వాటర్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనం ఈ వడ దెబ్బ నుంచి మనం నివారించగలుగుతాం. అంతేకాకుండా ఒకవేళ బయటకు పోవాల్సి వస్తే మనం ఇంటి నుంచే వాటర్ని వేడి చేసి చల్లార్చిన వాటర్ని తీసుకుపోవడం, ఇంటి నుంచే ఫుడ్ తీసుకోవడం చాలా ఉత్తమం. బయట తప్పనిసరి తినాల్సి వస్తే చాలా లైట్గా ఉండే ఫుడ్ తినాలి. కానీ ఈ బిర్యానీలు కానీ, ఫ్రైడ్ చేసినవి కానీ, లేదంటే ఒకరోజు నిల్వ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్ వస్తాయి, వామిటింగ్స్ అవుతాయి. మళ్ళీ ఆల్రెడీ బాడీ డీహైడ్రేషన్లో ఉంటుంది. ఆ తర్వాత లూజ్ మోషన్స్ పోతే బాడీ కాంపన్సేషన్ మెకానిజం దెబ్బతిని ఇమీడియట్గా పేషెంట్ అన్కాన్షియస్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొద్దిగా అయితే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, థర్మోరెగ్యులేటరీ సిస్టమ్ ప్రాబ్లం అయ్యి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పేషెంట్ ప్రతి వారం, అంటే ఈవెన్ చిన్నపిల్లలు కానీ, వృద్ధులను కానీ ప్రతి ఒక్కరు ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగడానికి మనము తాగాలి కంపల్సరీగా ఈ సమ్మర్లో. అంతేకాకుండా మనకు బయటకు వెళ్ళాల్సి వచ్చిన ఒకరు తినాల్సి వస్తే సాధ్యత ఫ్రూట్స్ తినడానికి, లేదంటే ఓఆర్ఎస్ మనకు మెడికల్ షాప్స్ కూడా దొరుకుతాయి, ఓఆర్ఎస్ తాగడానికి, లేదంటే కోకోనట్ వాటర్ తాగడానికి మనం ప్రయత్నం చేయాలి. అది చాలామంది సమ్మర్లో కోకోకోలా అంటే వాటిని అవాయిడ్ చేసేసి మనం మంచిగా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా ఉత్తమం. వాటర్ అనేది బాడీ పర్సంటేజ్లో తగ్గకుండా చూసుకోగలుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ ఇస్తారు కాబట్టి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో ఆడుకోవడం వాళ్ళకి హాలిడేస్ కాబట్టి తప్పదు. కాబట్టి పిల్లలకి ఏం చేయాలంటే మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో ఆడడానికి మనము ట్రై చేయాలి. ఆఫ్టర్నూన్ అవర్స్లో వాళ్ళకు వేరే దాంట్లో మనము వాళ్ళకు వేరే విధంగా మనము ట్యూన్ చేయాలి. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా తప్పనిసరి అవసరమైతేనే ఈ ఫంక్షన్స్ కానీ, లేదంటే పెళ్ళిళ్ళు కానీ, లేదంటే బయట ప్రయాణాలు కానీ, లేదంటే టూర్లకు పోవడం కానీ పోతే మధ్యాహ్నం 12 to 3 మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మిగతా టైంలో ప్రయాణం చేసుకోవచ్చు. సో ఈ సిమ్టమ్స్ మనకి ఎప్పుడైనా ఈ మనుషులలో, ఇప్పుడు మనం మెయిన్గా ఫార్మర్స్ ఉంటారు, కంపల్సరీ పొలాలు కానీ బయటకు పోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలంటే కంపల్సరీ తెల్లని బస్తులు, కాటన్ వస్తువులు వేసుకోవాలి. తర్వాత తలపాగా పెట్టుకోవాలి. ఎండలో కంటిన్యూస్ పని చేయకుండా మధ్యలో ఎండలో గ్యాప్ ఇచ్చుకుంటూ పనిచేయడం వల్ల మనకు టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అందుకే తీవ్రంగా మనము వడ దెబ్బకు కాకుండా ఉంటాము. దాంతోపాటు మాటి కూడా నీళ్ళు తాగాలి. వాటర్ కూడా మనము కాచి చల్లాల్సిన లేదు, ఇంటిలో తీసుకున్న వాటరే కానీ లేదా ఫిల్టర్ వాటర్ తాగాలి. ఎక్కడ దొరికితే అక్కడ నల్లలు కానీ బోరింగ్ల దగ్గర తాగితే మెయిన్గా లూజ్ మోషన్స్, వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిహైడ్రేషన్ ఇంకా తీవ్రస్థాయిలో పోయి మనిషికి కొమ్మలకు పోవడం కానీ అన్కాన్షియస్ కావడం జరుగుతుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని బయటకు పోయినప్పుడు మనం వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలి, తగిన మోతాదులో వాటర్ తాగాలి, ఫుడ్ కూడా అవసరమైతేనే బయట తినాలి. లేదు అంటే CT cable.